నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించుకోబోతున్నాం. రోజూ మన ఇంటి చుట్టూ తిరిగే కాకిని చూసి అదొక సాధారణ పక్షి అనుకుంటాం కదా, కాని అస్సలు కాదు. ఈ మామూలు పక్షిలో ఎవరికీ అంతుచిక్కని అపారమైన జ్ఞానం దాగి ఉంది. అవును, కాకి కేవలం ఒక పక్షి కాదు, లోతైన జీవన రహస్యాలు తెలిసిన ఒక అద్భుతమైన శాస్త్రం. అసలు మన ఆచారాల్లో ఎన్ని పక్షులున్నా కాకికే ఎందుకంత ప్రత్యేక స్థానమిస్తామో మనమెప్పుడైనా ఆలోచించామా? ఈ మధ్య వచ్చిన బలగం లాంటి సినిమాల్లో కూడా మన సంప్రదాయాల్లో కాకికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చాలా స్పష్టంగా చూశాం. ఇదంతా ఏదో మూఢనమ్మకం అనుకుంటే పొరపాటేనండి. దీని వెనుక ఒక బలమైన కారణముంది. మిగతా పక్షుల కంటే కాకికున్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ బలమైన కారణమేంటంటే, మన పెద్దలు కాకిని కాలజ్ఞాని అని పిలుస్తారు. కాలజ్ఞాని అంటే కాలానికి అతీతమైన ముందుచూపు, కఠినమైన క్రమశిక్షణ, అలాగే అపారమైన సమయస్ఫూర్తి ఉన్న జీవి అని అర్థం. కాబట్టి కాకిని ఏదో అపశకుళంగా చూడటం మానేసి, సమయాన్ని ఎలా వాడుకోవాలో, ప్రకృతితో ఎలా మమేకమవ్వాలో నేర్పే ఒక గొప్ప గురువుగా మనం అర్థం చేసుకోవాలి. దీని దినచర్య చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. మొదటిది వేకువజామున, అంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి స్నానం చేసే ఏకైక పక్షి ఈ కాకి. రెండోది సూర్యాస్తమయం సమయానికి ఎక్కడున్నా సరే పర్ఫెక్ట్ టైమింగ్తో తిరిగి తన గూటికి చేరుకుంటుంది. ఇక మూడోది చాలా విశేషమైన విషయమేంటంటే, చీకటి పడ్డాక కాకి ఎలాంటి ఆహారాన్ని ముట్టదు, పూర్తిగా ఉపవాసముంటుంది. ఆలోచిస్తే ఎంతటి క్రమశిక్షణో కదా. ఇదంతా ఒక ఎత్తైతే, కాకి కావు కావు అని అరిస్తే మనం అదొక మామూలు శబ్దం అనుకుంటాం. కాని ఆ అరుపు వెనుక ఒక గొప్ప వేదాంతం దాగుంది. ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ శాశ్వతం కావు, ఏవీ నీవి కావు అని లోకానికి ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ మన భ్రమల్ని తొలగించే ఒక తాత్విక గురువులా కాకి బోధిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. నిజంగా భౌతిక వ్యామోహాల పట్ల వైరాగ్యాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరేమో. ఇక ఈ తాత్వికత పక్కన పెడితే, కాకుల సోషల్ లైఫ్ అంటే వాటి సామాజిక జీవనంలో అసాధారణమైన ఐకమత్యం కనిపిస్తుంది. ఎక్కడైనా కాస్త ఆహారం దొరికితే చాలు, వెంటనే తోటి కాకులన్నింటినీ పిలిచి అన్నీ కలిసే ఆ ఆహారాన్ని పంచుకుంటాయి. అదే ఏదైనా శత్రువు దాడికి వస్తేనో క్షణాల్లో కమ్యూనికేట్ చేసుకుని వందలాది కాకులు ఒక్కసారిగా ఏకమై పోరాడతాయి. కష్టమైనా సుఖమైనా అందరూ కలిసి పంచుకోవాలనే ఈ టీంవర్క్ నిజంగా గ్రేట్ కదూ. అయితే ఈ సంఘీభావం కేవలం బతికున్నప్పుడే కాదు సుమా, మరణంలోనూ కనిపిస్తుంది. ఏదైనా ఒక కాకి చనిపోతే వెంటనే మిగతా కాకులన్నీ ఆ మృతదేహం చుట్టూ గుమిగూడతాయి. అన్నీ కలిసి ఆర్తనాదాలు చేస్తూ తమ సంతాపాన్ని పంచుకుంటాయి. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా అవన్నీ కలిసి స్నానం చేసి అప్పుడు మాత్రమే తమ గూటికి వెళ్తాయి. అచ్చం మనుషుల్లాగే ఎవరైనా చనిపోయినప్పుడు పాటించే ఈ పద్ధతులు చూస్తే వాటికున్న ఉన్నతమైన సంస్కారమేంటో మనకర్థమవుతుంది. ఇక్కడ కాకుల ప్రవర్తనలో ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉంది. కాకులు ఆహారం తినడమైనా, శత్రువులతో పోరాడటమైనా సరే ఎంతో పబ్లిక్గా, సామూహికంగా చేస్తాయి. కాని జతకట్టడమనే ప్రక్రియను మాత్రం పరులకంట పడకుండా అత్యంత గోప్యంగా ఉంచుతాయి. దీన్ని బట్టి ఏది నలుగురిలో చెయ్యాలో, ఏది ఏకాంతంగా ఉంచుకోవాలో వాటికి ఎంతటి అద్భుతమైన అవగాహన ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. మనం మాటల మధ్యలో కాకులు దూరని కారడవి అని వాడుతుంటాం కదా, కాని అసలు నిజం తెలిస్తే మనం షాకవ్వక తప్పదు. ఆ కారడువులు అంత దట్టంగా పెరగడానికి కారణమే ఈ కాకులే. అవి పండ్లు తిని ఆ గింజలను ఎక్కడెక్కడో విసర్జిస్తాయి. అవే మొలకెత్తి దట్టమైన అడవులుగా మారుతాయి. అంటే పచ్చని ప్రకృతిని సృష్టించి రక్షించే ఒక పెద్ద ఎకలాజికల్ రెస్పాన్సిబిలిటీని కాకులు ఎప్పుడో తమ భుజాలపై ఏసుకున్నాయన్నమాట. అడవులను పెంచడమే కాదు, వాటిల్లో అసాధారణమైన ఎన్విరాన్మెంటల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. భూకంపాలు లేదా పెద్ద పెద్ద తుఫానులలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కాకులు తమ ప్రవర్తన ద్వారా ముందస్తు హెచ్చరికలు ఇస్తుంటాయి. అలాగే సూర్యగ్రహణం టైంలో కరెక్ట్గా గూటికి చేరిపోయి ఆ గ్రహణం విడిచిపెట్టాక మాత్రమే మళ్లీ స్నానం చేసి బయటికి వస్తాయి. గ్రహగతులను, భూకంపాలను పసిగట్టే ఇంతటి గొప్ప సెన్సార్ సిస్టమ్ ఉంది కాబట్టే వాటిని కాలజ్ఞాని అనేది. ఈ ప్రకృతి జ్ఞానంతో పాటు మనందరికీ తెలిసిన ఆ చిన్ననాటి దాహార్తి కాకి కథను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
అడుగున నీళ్లున్న కూజాలో రాళ్లు వేసి నీటిని పైకి తెచ్చుకుని తాగిన ఆ కాకి కథ కేవలం పిల్లల కథ కాదు సుమా. జంతుశాస్త్రవేత్తలు సైతం ఈ పిక్చర్ ప్రోటోకాల్ను సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఒక సమస్యను గుర్తించి మన దగ్గరున్న వనరులతోనే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ కాకులకు పుట్టుకతోనే ఉందని దీని ద్వారా రుజువవుతోంది. ఈ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు మన కల్చర్లో కూడా కాకి పాత్ర చాలా లోతైనది. మన ఇంటిమీద కాకి అరుస్తుంటే ఎవరో బంధువులు వస్తున్నారనడానికి అదొక సిగ్నల్ అని పెద్దలు భావించేవారు కదా. అంతేకాదు, ప్రతిరోజు మనం భోజనం చేసే ముందు మొదటి ముద్దను తీసుకెళ్లి బయట గోడమీద పెట్టి కాకులకు పెట్టడం ఒక పవిత్రమైన ఆచారంగా వస్తోంది. ఎవరైనా దానధర్మాలు చేయకపోతే ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు అని విమర్శిస్తుంటారు. దీన్ని బట్టి దానగుణాన్ని మన సంస్కృతి ఎంతలా పెంపొందించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కాకులు చాలా సుదీర్ఘకాలం బతుకుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి మనుషుల పరిణామ క్రమానికి మూగ సాక్షులు. ఎన్నో తరాల మనుషుల్ని, వారి జీవన విధానాల్ని, సమాజంలో వస్తున్న ఎన్నో మార్పుల్ని అవి అలా గమనిస్తూనే ఉన్నాయి. ఇన్ని జనరేషన్స్గా మానవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ పక్షి విశిష్టత నిజంగా అపూర్వం. ఇక మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇంతటి కాలజ్ఞాని అయిన కాకి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. సనాతన ధర్మం చెబుతున్నట్లుగా కాకిలాగే మనం కూడా అందరితో కలిసిమెలిసి జీవించాలి. నిస్వార్థంగా ఇతరులకు సాయం చెయ్యాలి. ఈర్ష్యాద్వేషాలను పక్కనపెట్టి గొప్ప ఐకమత్యాన్ని సాధించాలి. అన్నిటికీ మించి ఎవరి పట్ల ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమతో ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఒక సాధారణ పక్షి మనకు నేర్పుతున్న ఎక్స్ట్రాడినరీ నైతిక విలువలు. చివరగా, ముగించే ముందు ఒక్కసారి లోతుగా ఆలోచిద్దాం. కాకిలాగా అందరితో కలిసి ఉండే ఐకమత్యంతో పాటు దేనిపైనా వ్యామోహం లేని వైరాగ్యంతో బతకడం నేటి సమాజానికి సాధ్యమేనా? ప్రతిరోజూ మన ఇళ్ల చుట్టూ తిరిగే ఈ పక్షిలో ఇంతటి అద్భుతమైన జీవన రహస్యం దాగి ఉందన్న విషయం నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ కదూ.